మాజీ మంత్రి హరీష్ రావుకు టీపీసీసీ వర్గం ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రక్తం చిందించే ధైర్యం హరీష్ రావుకు లేదని, హింసకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకునేలా రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావుదన్నారు. మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ సంస్కృతి అయితే మాట నిలబెట్టుకోలేని సంస్కృతి బీఆర్ఎస్ది అన్నారు. హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారని, ఉద్యమ సమయంలో మీరు ఇచ్చిన స్పీచ్లకు తెలంగాణ యువకులు బలయ్యారని, పెట్రోల్ పోసుకున్న హరీష్ రావు అగ్గిపెట్టే మర్చిపోరని, హరీష్ సాహసమేంటో కాంగ్రెస్కి తెలుసని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు. వాళ్ళు దానికి ఉదాహరణ ఏంటంటే, మేము రక్తాన్ని చిందియడానికైనా రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్న అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి హరీష్ రావు గారికి లేదు. డ్యామ్ సేఫ్టీ అధికారుల ముందు కూర్చొని మాట్లాడదాము, అసెంబ్లీ పెట్టమంటే పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, అవసరం అనుకుంటే నిన్న మీడియాలో చిట్చాట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంది, డ్యామ్ సేఫ్టీ అధికారులకు మీ కేసీఆర్ గారు రెడీ ఉంటే హరీష్ రావు గారు కేసీఆర్ గారును రెడీ చేయండి, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పక్షాన కాళేశ్వరం మేడిగడ్డ డ్యాము కూలిపోయిన దాని మీద సూచనలు నేషనల్ డ్యామ్ అథారిటీ అధికారులు చేసిర్రు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్ డిసిజన్ తీసుకోకుండా తగిన జాగ్రత్తలలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తున్నది, ఆచితూచి అడుగులేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు కూడా అన్న మాట, నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీకైనా పోదాం సిద్ధంగా ఉన్నాము, కాబట్టి ఆ మీటింగ్కి కేసీఆర్ గారు రావాలి, అపోజిషన్ లీడర్గా అప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు రావాలి, మీ ఇద్దరు సిద్ధంగానే మీడియా ప్రకటన చెయ్యండి. ముఖ్యమంత్రి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులను కూడా వారు అడుగుతారు, సీఎం గారు ఉంటారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉంటారు, వారి అధికార సమక్షంలో మీ సూచనలు వాళ్ళు ఏకీభవిస్తే ముఖ్యమంత్రి గారు చేస్తా అని పదే చెప్తున్న క్రమంలో మీ మామ నువ్వు రెడీ అయితే లేరు కానీ పదే మీడియా ముందుకు వస్తున్నావు. ఇక్కడ